హైదరాబాద్ బంజారా హిల్స్ లో రౌడీ షీటర్ హల్చల్ సృష్టించాడు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంట్లో లక్ష్మణ్ అనే రౌడీ షీటర్ చొరబడ్డాడు. ఏకంగా మేయర్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. మేయర్ ఇంట్లోకి వెళ్లడానికి రౌడీ షీటర్ 2 రోజుల పాటు రెక్కి నిర్వహించాడు. రౌడీ షీటర్ యూసఫ్ గూడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్ కు మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్ ను భద్రతా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా వారిని తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లాడు. రౌడీ షీటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఒక రౌడీ షీటర్ చొరబడ్డాడు. 2 రోజులుగా రెక్కీ చేసిన అనంతరం ఇంట్లోపలికి వెళ్లి హల్చల్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి రౌడీ షీటర్ యూసఫ్ గూడకు చెందినటువంటి లక్ష్మణ్ అనేటువంటి రౌడీ షీటరు ఒక పథకం ప్రకారమే లోపలికి వెళ్ళినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే 2 రోజులుగా మనం చూస్తున్నటువంటి ఇదే ప్రదేశంలోనే తను తిరుగుతూ ఉన్నాడు. అయితే గద్వాల విజయలక్ష్మి తోటి మాట్లాడాలంటూ కూడా లోపలికి కండువా వేసుకొని వెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తర్వాత ఇక్కడ ఇంట్లో పనిచేసేవారు కొంత వారించినప్పటికీ కూడా ఆగకుండానే మొదటి అంతస్తు ఫస్ట్ ఫ్లోరు గద్వాల విజయలక్ష్మి ఉండేటువంటి రూమ్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి బంజారా హిల్స్ పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సమాచారం అందించడంతో బంజారా హిల్స్ పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకొని యూసఫ్ గూడకు చెందినటువంటి లక్ష్మణ్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఇతను పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశాడు. అయితే గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగ్గా లేదు, తను మెంటల్గా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి అంశాన్ని అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతనికి ఎర్రగడ్డలో అతనికి వైద్య చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే రాత్రి సమయంలో ఒకసారిగా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత మేయర్తో మాట్లాడాలంటూ పార్టీ కండువా వేసుకొని అతను లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, మరోవైపు ఇంట్లో పనిచేసేటువంటి వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో రౌడీ షీటర్ లక్ష్మణ్గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకొని కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే విచారణ చేసినటువంటి సమయంలో అతనికి గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగ్గా లేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం గుర్తించడం జరిగింది. లక్ష్మణ్ ఇంట్లోకి చొరబడినటువంటి సమయంలో ఇంట్లో మేయర్ లేకపోవడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు లోపలికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశామనేటువంటి అంశాన్ని క్వశ్చన్ చేసినప్పటికీ కూడా లక్ష్మణ్ సరైనటువంటి సమాధానం చెప్పలేదు. దీంతో భద్రతా సిబ్బంది ఇచ్చినటువంటి సమాచారం, మరోవైపు ఇక్కడున్నటువంటి ఇంట్లో పనిచేసేటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారంతో లక్ష్మణ్ అయితే మాత్రం అదుపులోకి తీసుకొని కొద్ది నిమిషాల క్రితమే అతన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. లక్ష్మణ్ యొక్క కుటుంబ సభ్యులను విచారించినటువంటి సమయంలో గత కొంతకాలంగా తను మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాడని, అతనికి ఇప్పటికే ఎర్రగడ్డ ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స కూడా చేస్తున్నాం, కానీ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్ళినటువంటి సమాచారం తమకు తెలియదనేటువంటి అంశాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే తను ఏమన్నా మారణాదాయాలతో ఏమన్నా లోపలికి ఎంటర్ అయ్యాడా, మారణాయుధాలు ఏమన్నా ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా బంజారా హిల్స్ పోలీసులు విచారణ జరిపినప్పుడు అతనితో ఎలాంటి ఆయుధాలు లేవు, కేవలం ఒక కండువా వేసుకొని మాత్రమే ఇంట్లోకి ప్రవేశించి మొదటి అంతస్తులోకి వెళ్ళి మేయర్ని కలవాలంటూ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం పోలీసుల విచారణ పూర్తి చేశారు. అతను కూడా రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. కేకేకి అనారోగ్యం కారణంతో అతను ఆసుపత్రిలో ఉన్నాడు కాబట్టి మేయర్ కూడా గత కొంతకాలంగా ఆమె ఆసుపత్రిలోనే ఉంటుంది. లక్ష్మణ్ వచ్చినటువంటి సమయంలో రౌడీ షీటర్ లక్ష్మణ్ ఇంటికి వచ్చినటువంటి సమయంలో మేయర్ కూడా లేకపోవడంతో కొంత ఇక్కడున్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, మరోవైపు ఇంట్లో పనిచేసేటువంటి వారు ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. దీంతో బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లో ప్రవేశించినటువంటి లక్ష్మణ్ను అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వీరిచ్చినటువంటి కంప్లైంట్ తోటే అతన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ తేజతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్.